నమస్తే. మొదటి పద్యము విష్ణుమూర్తి కృష్ణుణ్ణి, రెండవ పద్యము శివుణ్ణి, మూడవ పద్యము బ్రహ్మని, నాలుగో పద్యము వినాయకుణ్ణి. ఇప్పుడు ఐదో పద్యం చెప్పుకుందాం. క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి నృతింతు సైకత శ్రోణికి చంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ అని నమస్కారం చేస్తున్నారు. వాణికి అనగానే మనకి సరస్వతీదేవికి అని అర్థమైపోయింది. క్షోణితలము అంటే భూతలము, భూమి. క్షోణితలము నుదురు సోకగా, ఆ భూమికి నుదురు తాకేలాగా పెట్టి మరి మృక్కి నమస్కారం చేసి నుతింతు స్తోత్రం చేస్తాను. ఏమరికి సైకత శ్రోణికి అని. సైకతం అంటే ఇసుక, శ్రోణి అంటే నడుము కింద ఉన్నటువంటి ఆ భాగము, పెరుదలు అంటాం కదా మనము. ఆ సైకత శ్రోణి అంటే ఇసుకు తిన్నెల లాంటి పెరుదలు అంటే చక్కగా చిన్నగా నాజుగ్గా సన్నగా ఉన్నటువంటి ఆవిడ అని. మా అమ్మ అంత అందంగా ఉంటుంది అని చెప్పుకోవడానికని భక్తులు పిల్లల్లాగా మనము స్తోత్రం చేసుకుంటాం అనమాట. ఆ విధంగా సైకత శ్రోణికి చంచరీకచయ సుందర వేణికి అని. ఆవిడ సుందర వేణి, ఆవిడ అందమైన జడలు ఎలా ఉన్నాయి అని అంటే చంచరీక చయము. చంచరీకములు అంటే తుమ్మెదలు, తుమ్మెదల చయము అంటే మంద, గుంపు. ఇప్పుడు జడలు చూస్తే మీరు ఇలా 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 వేసారనుకోండి, ఆ ఒక్కొక్క పాయ మీద ఇంకో పాయ పడిన చోట అదొక తుమ్మెదలాగా, ఇదొక తుమ్మెదలాగా, ఇదో తుమ్మెదలాగా, ఇదో తుమ్మెదలాగా, ఇలా తుమ్మెదల గుంపు ఉన్నట్టుగా. తుమ్మెదని ఎందుకు ఎంచుకుంటారు మన వాళ్ళు ఉదాహరణకి అని అంటే, పువ్వు రెక్కలు ఉంటాయి, అందంగా రెక్కలు, అందమైన రంగులు ఉంటాయి. ఆ పైన లోపల నుంచి స్టెమ్ అంటాం మనం, అవి ఉంటాయి. వాటిపైన పొడి ఉంటుంది. కానీ తుమ్మెద అవి ఏవి పట్టించుకోదు. దానికి కావలసినటువంటి ఆ లోపల ఉన్నటువంటి మధువు, ఆ తేనెని మాత్రమే తీసుకోవడానికని, గ్రహించడానికని ప్రయత్నం చేస్తుంది. అంటే భక్తులు మంచివాళ్ళు మనము సారము, తత్వము, ఆధ్యాత్మ అంత వేదాంతము తీసుకునడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని చంచరీక చయ సుందర వేణికిన్. అందుకని మన దృష్టి ఎంతసేపు తుమ్మెదలాగా, అలాగే ఆవిడ దగ్గరికి మనం వెళ్ళి ఆ జ్ఞానాన్ని, ఆ తత్వాన్ని, ఆ భక్తిని, ఆ సారాన్ని గ్రహించడానికని వెళ్తాం. కాబట్టి మనం తుమ్మెదలు. ఆరు భగవంతుడు మన దగ్గరికి వచ్చి అలా మన నుండి ఆయన తీసుకువెళ్తాడు కాబట్టి ఆయన కూడా తుమ్మెదగా, ఇలా రెండు వైపుల నుంచి పోలుస్తాం అనమాట. సో చంచరీక చయ సుందర వేణికిన్ సైకత శ్రోణికిన్ క్షోణితలంబునన్ నుదురు మృక్కి సోకగ మృక్కి నుతింతును అని. దీన్ని లైక్ చేయండి. ఇంకా చాలా పేర్లు చెప్పుకోవాలి మనము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.